హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి కాఫీ చేసుకుందాము హెల్దీగా. నేను మసాలా టీ చేసినప్పుడు చాలామంది కాఫీ గురించి అడిగారు. కాఫీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ముందుగా నాకు ఎవరెవరికి కాఫీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కాఫీ తాగడం కంపల్సరీ అయినప్పుడు మనం హెల్దీగా తాగుదాము. సొంటి వేసుకొని చేసుకుంటే చాలా హెల్దీ. ఇప్పుడు వర్షాకాలం కదా, దగ్గు జలుబు లాంటివి ఉంటే ఈ సొంటితో చాలా కవర్ అవుతుంది. ఏ వైరస్ లేకుండా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు సొంటి కాఫీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఒక చిన్న ముక్క అంటే ఒక 5 గ్రామ్స్ ఉంటుంది సొంటి, 7-8 మిరియాలు, 3 ఇలాయచీ, కాఫీ పొడి అంటే నేను ఇన్స్టంట్ కాఫీ పొడి తీసుకున్నాను, బెల్లంతో కానీ షుగర్తో కానీ చేసుకోవచ్చు. ప్యాన్లో 2 కప్స్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు మనం సొంటి దంచుకుందాము. సొంటి అంటే తెలుసు కదా, డ్రై జింజర్. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 7-8 మిరియాలు వేసుకోవాలి, 3 ఇలాయచీ. మీకు ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా దంచుకోవాలి కచ్చాపెక్కగా. ఇలా దంచుకున్న పొడిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. 4 to 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలి అనుకుంటే తులసి ఆకులు లేదా పుదీనా ఆకులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్తో, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. కంపల్సరీ ఈ టైంలో అయితే కంపల్సరీ తాగాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత నేను 2 కప్స్ పాలు పోసుకుంటున్నాను. దాదాపుగా సగం అయింది కదా, ఒక 5 మినిట్స్ మరిగితే సగం అయింది. ఇప్పుడు పాలు పోసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు మరగనివ్వాలి. ఆల్రెడీ కాచిన పాలే, మామూలుగా పచ్చిపాలు కూడా పోసుకోవచ్చు, కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 2 టీ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మీకు బెల్లం నచ్చకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్ టైం మసాలా టీ చేసినప్పుడు నేను షుగర్ వేసుకున్నాను. చాలామంది అడిగారు బెల్లంతో కూడా చేసుకోవచ్చా అని, అందుకే నేను బెల్లంతో చేశాను. ఇప్పుడు కూడా బెల్లం నచ్చని వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు బెల్లంతో మరిగితే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకుందాము. ఒక పెద్ద కప్పులో 2 టీ స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం వడగట్టుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కాఫీ కప్లో సర్వ్ చేసుకుందాము. అంతే, చూసారు కదా, ట్రెడిషనల్గా సొంటి కాఫీ ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. మంచి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కాఫీ పౌడర్ వద్దు అంటే, ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. సొంటి పాలు అని అవి కూడా తాగేసేయచ్చు, అంటే మీరు కాఫీ పౌడర్ స్కిప్ చేసుకొని. లేదు మేము ఇన్స్టంట్ కాఫీ కాదు, మామూలుగా డికాషన్తో కాఫీ కావాలి అనుకుంటే మనం సొంటి పౌడర్ వేసినప్పుడు ఈ మనకు కావాల్సిన కాఫీ పౌడర్ వేసుకొని మరిగించుకొని అప్పుడు పాలు కలుపుకొని కూడా తాగొచ్చు. నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా మీకు ఎవరెవరికి కాఫీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అసలు సొంటి కాఫీ ఎంతమంది తాగుతారో కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనం కాఫీ తప్పదు అనుకున్నప్పుడు ఇలా సొంటి కాఫీతో స్టార్ట్ చేయండి. హెల్త్కి చాలా 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 మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.